Book of Isaiah, chapter 9 and verse 6. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. Isaiah chapter 9 and verse 6. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. We'll all read together, please. మనమందరము కలిసి చదువుకుందామండి. For unto us ఏలయనగా a మనకు child is శిశువు born, పుట్టెను, మనకు unto us కుమారుడు a son is అనుగ్రహింపబడెను, ఆయన and the భుజం మీద government shall be upon his రాజ్యభారముండును, shoulder, ఆశ్చర్యకరుడు, and his name shall be called ఆలోచనకర్త, Wonderful, Counselor, బలవంతుడైన దేవుడు, the mighty God, నిత్యుడగు తండ్రి, the everlasting సమాధానకర్త యొక్క అధిపతి the Prince of అని Peace. అతనికి పేరు పెట్టబడును. Shall we pray once again? మరొకసారి ప్రార్థన చేసుకుందాం. Our Father, we thank you for the time of worship and praise you have granted unto us. మా తండ్రి, మాకు అనుగ్రహించిన ఆరాధన స్తుతి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. We continue to wait upon thee in thy presence for some more time. ఇంకా కొద్ది సమయము మీ సన్నిధిలో మేము మీ వైపు చూస్తూ ఉంటున్నాం. Dear Lord, thou may kindly have mercy upon us, thou may visit us, thou may speak to us. ప్రియ తండ్రి, మీరు మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. Grant this time to be a time of spiritual edification unto our souls. మా ఆత్మలకు ఈ సమయము ఎంతో ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించేదిగా చేయండి. Help us to glorify thee and magnify thee. మిమ్మల్ని మేము మహిమపరచుటకు హెచ్చించుటకు సహాయం చేయండి. And we may be the recipients of thy blessings which are of eternal value. నిత్యత్వం వరకు విలువ చేసే ఆశీర్వాదములు మేము పొందుకొనులాగున చేయండి. You may speak to us from thy word. మీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడండి. Thou may meet all our needs. మా అవసరతలన్నీ మీరు తీర్చండి. So that we may go from thy presence with thy blessings. మీ సన్నిధి నుండి మేము ధన్యులుగా ఆశీర్వాదములతోటి వెలుదుముగాక. And all thy children, those who have gathered over here, ఇక్కడ సమకూర్చబడి చేరి వచ్చిన ప్రజలందరూ, and thy children who are connected over Zoom, జూములో మరి కనెక్ట్ అయి ఉన్న మీ బిడ్డలు, and those who are viewing in the YouTube, యూట్యూబ్లో కూడా వీక్షిస్తున్న మీ బిడ్డలు, thou may visit every one of us. మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించండి. To meditate upon thy word, we seek thy guidance and the anointment of the Holy Spirit of God. మీ వాక్యమును ధ్యానించడానికి మీ నడిపింపు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకమును కోరుతున్నాం. As we offer this prayer with thanksgiving in the precious name of our Lord and our beloved Savior Jesus Christ. ఈ మా ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. Amen. ఆమేన్. Just now we have read a verse from the Old Testament, పాత నిబంధనలో నుండి ఇప్పుడే మనము ఒక వచనాన్ని చదువుకున్నాం. which was fulfilled in the New Testament days. ఇది నూతన నిబంధన కాలంలో ఈ వచనము నెరవేర్చబడింది. After a very, 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 very long time of hundreds of years. వందల సంవత్సరాల ప్రవచింపబడిన తరువాత అది నెరవేర్చబడింది. And God in his own way, in his own time, he has fulfilled this. దేవుడు తన స్వంత ప్రణాళికలో తన స్వంత సమయంలో ఈ వాక్యాన్ని నెరవేర్చినాడు. And the fulfillment is that he came down into this world. ఆ నెరవేర్చబడిన సంగతి ఏంటి అంటే ఆయనే ఈ లోకంలోనికి దిగి వచ్చినాడు. To save us from our sins. మన పాపముల నుండి మనను రక్షించుటకు. And to be the recipients of God and his blessings. దేవుడు ఆయన ఆశీర్వాదములను మనము పొందుకునేలాగా చేసినాడు. Message of Christmas is a message of great joy to the world. ఈ క్రిస్మస్ సందేశం ఏంటి అంటే ప్రపంచమంతటికీ కూడా ఇది గొప్ప సంతోషకరమైన సందేశం. And that world includes me, that world includes you. ఆ లోకము అంటే ఆ లోకంలో నేను ఉన్నాను, ఆ లోకంలో మీరు ఉన్నారు. So it should be a matter of joy to us that Jesus came into this world. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినాడు అనేది మనందరికీ కూడా ఎంతో గొప్ప సంతోషాన్ని ఇచ్చే వార్త. We have already seen that when angels proclaimed about his birth, what were the words that were used? దేవదూతలు ఆయన జన్మించినప్పుడు ఏ మాటలైతే ప్రకటించినారో ఆ విషయాల్ని మనం ఇప్పటికే చూసుకున్నాం. Luke 2:10. లూకాసు వార్త 2:10. Saint Luke chapter 2 and verse 10. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. And the angel said unto them, Fear not, for behold, I bring you good tidings of great joy, which shall be to all people. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు
మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. Kindly notice these good tidings of great joy which shall be to all people. దయచేసి ఈ మాటలు గమనించండి. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. And this brings joy into our hearts and into our lives. ఇది మన హృదయాలలోకి మన జీవితాలలోకి ఈ గొప్ప సంతోషాన్ని తెచ్చిపెట్టేదిగా ఉంటుంది. It is only God who can give us real joy. గమనించండి, దేవుడు మాత్రమే మనకు నిజమైన సంతోషాన్ని ఇవ్వగలడు. It doesn't depend upon the happenings that are happening around us. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి మనకి సంతోషం రాదు. Either health or wealth or some other thing, position or status. These are not the things which are permanent in this world. గమనించండి, ఆరోగ్యము, ఐశ్వర్యము, మన స్థాయో, అంతస్తు ఇవన్నీ కూడా ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవి కాదు. They keep fluctuating. ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఉంటాయి, కొన్నిసార్లు పోతాయి, You అలాగుంటాయి. may have it today and tomorrow you may not have any one of them. ఈ రోజు బహుశా మీకు ఉండవచ్చు, రేపు ఏదో ఒకటి పోవచ్చు. But the joy that comes from God, అయితే దేవుని దగ్గర నుంచి వచ్చే సంతోషము, because God is always unchanging God. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన మార్పు చెందనివాడు. His very presence will give us joy. ఆయన సన్నిధి, కేవలం ఆ సన్నిధి మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తారు. And the salvation He gives, that gives us the joy of salvation. ఏ రక్షణ అయితే ఆయన అనుగ్రహిస్తాడో తద్వారా మనము రక్షణ ఆనందాన్ని పొందుకుంటాం. In every situation. ప్రతి పరిస్థితిలో. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి అండి ఇది. That is the joy which is full of glory, unspeakable. చెప్పనాశక్యము, మహిమాయుక్తమైన సంతోషము. God expects you and me to have this joy and to continue our life in that joy. ఇటువంటి సంతోషము మీరు నేను కూడా కలిగి ఉండి అదే సంతోషంలో కొనసాగుతూ ఉండాలి అనేదే దేవుడు మన గురించి ఆశిస్తున్నది. It happened to me about 51 years back in my life. 51 సంవత్సరాల క్రితము నా జీవితంలో ఈ సంఘటన జరిగింది. That day on which I have accepted Lord Jesus Christ to be my Savior, having confessed all my sins unto Him. నా పాపములన్నీ కూడా ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువుని నా స్వంత రక్షకునిగా అంగీకరించిన ఆ రోజు. And all these 51 years from that day onwards, to be honest with you, every day is a Christmas for me. ఈ 51 సంవత్సరాలలో ప్రతి దినము కూడా యథార్థంగా మీతో చెప్పనివ్వండి, ప్రతిరోజు కూడా నాకు క్రిస్మస్ పండగే. 1st December or 2nd December or 3rd December or 1st May or 2nd May or 3rd May, every day, every moment, the joy of salvation. అది డిసెంబర్ 1వ తారీఖు, 2వ తారీఖు, మే 1వ తారీఖు, 2వ తారీఖు, ప్రతిరోజు అనుదినము కూడా నాకు రక్షణ ఆనందం. Because that Savior who came into this world became my Savior. ఎందుకంటే ఈ లోకానికి దిగి వచ్చిన రక్షకుడు ఆయన నా రక్షకుడు అయిపోయినాడు. So this is the good tidings of great joy which shall be all people, it shall be to all people. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. This is not limited to me and to you. ఇదేదో నా కొరకు మీ కొరకే చెందింది కాదు. To all people. ఇది ప్రజలందరికీ Throughout the world. ప్రపంచమంతా. That is why when Jesus Christ gave an invitation, that is universal invitation, come unto me all ye that labor and are heavy laden, I will give you rest, as we read from Matthew's Gospel 11:28. మత్తయి సువార్త 11:28 వచనంలో మనం చూసే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే ఆహ్వానము, ప్రజలందరికీ కూడా ఆయన పలుకుతున్న ఆహ్వానం, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. And this morning some of our brothers went for an open air early morning from 5:30 to 8 o'clock. ఈ రోజు ఉదయకాల సమయము మన సంఘంలో కొంతమంది సహోదరులు 5:30 నుండి 8 గంటల వరకు ఈ బహిరంగ సువార్త కొరకు వెళ్ళినారు. About 13 brothers have participated in that. దాంట్లో ఒక 13 సహోదరులు వెళ్ళినారు. They went into the streets of this Swarnapuri colony, Moti Nagar and Rajiv Nagar and all that. ఈ కాలనీ, స్వర్ణపురి కాలనీ, మోతీ నగర్, ఈ రాజీవ్ నగర్ కాలనీలో అక్కడ వెళ్ళినారు. So in our limitations to tell everybody that even Jesus came for you also. అంటే మనకున్న హద్దుబాటుల్లోనే అందరికీ కూడా ఇదిగో యేసు ప్రభువు మీ కొరకు కూడా వచ్చినాడు అని చెప్పడానికి వెళ్ళినారు. Because this news is to all people. ఎందుకంటే ఈ సువార్త అందరి కొరకు. And also the message of Christmas is a message of peace. అంతేకాదు క్రిస్మస్ సందేశము సమాధానము, శాంతి గురించిన సందేశం. Peace which passeth all understanding. అంటే మనకి శాంతి, మన గ్రహింపుకి అంతుపట్టని శాంతి. People adapt so many things in this world to have this peace. కొంచెం శాంతి సంపాదించుకోవడానికి ఈ లోకంలో ప్రజలు ఎన్నెన్నో చేస్తారండి.
One day I went to meet one brother. ఒక రోజు నేను ఒక సహోదరుని కలుసుకోవడానికి వెళ్ళాను. Brother in the sense, he is from Christian background. ఆయన క్రైస్తవ కుటుంబంలోనే జన్మించిన వ్యక్తి. And I had to spend some time with him, some counseling. ఆయనతో పాటు కొద్ది సమయం కొంచెం చర్చించడానికి, కౌన్సిలింగ్ చేయడానికి గడపవలసి వచ్చింది. Of course, he is much elder to me in age. వయసులో చూస్తే ఆయన నాకంటే పెద్దవాడే. And he turned out to be alcoholic. కానీ ఆయన ఈ తాగే వ్యసనంతో బాధపడుతూ ఉన్నాడు. So I was just inquiring. I was telling him, నేను ఆయనతోటి చెప్తున్నాను, why do you take alcohol? ఎందుకు తాగుతారు మీరు అని అడిగాను. What makes you to go for that? అసలు ఈ తాగుడు ఏంటి కారణం ఏంటి అని అడిగాను. Then he was telling me, ఆయన ఏమన్నాడంటే, sir, to be very honest with you, అయ్యా మీతోటి సత్యం చెప్పాలంటే I am a confused man. నాకెంతో కలవరాలు ఉన్న I am వ్యక్తిని, restless. నాకు అస్సలు నెమ్మది I లేదు, don't have peace of mind. నాకు అసలు మనశ్శాంతే లేదు. So I am depending upon this alcohol. అందుకనే నేను ఇదిగో ఈ బాటిల్ మీద ఆధారపడుతున్నాను, And so that it may give me some peace. నాకేదో అదేదో కొద్దిగా నెమ్మది శాంతి ఇస్తుందని. One thing I appreciated is honesty. అయితే యథార్థంగా సత్యం చెప్పినందుకు నేను మెచ్చుకున్నాను. But how people are turning towards the things in order to get the peace. గమనించండి, ప్రజలు ఈ శాంతి నెమ్మది పొందుకోవడానికి వేటి మీద ఆధారపడుతున్నారో చూడండి. Whatever thing we may adopt in our life in order to get peace, that is only for a season. ఒకవేళ ఈ లోకంలో కొంచెం నెమ్మది శాంతి కొరకు మన చుట్టూ ఉండే విషయాలని దేని మీద ఆధారపడినా అది కొంతకాలం ఉండేదే. Maybe for a few minutes or a few hours. అది కొన్ని నిమిషాలు లేకపోతే కొన్ని గంటలు మాత్రమే. And afterwards our real situation will come back to us. దాని తర్వాత మళ్ళీ వాస్తవికమైన సంగతి ఏంటో మన ఎదురు వస్తుంది. And life becomes more miserable. అప్పుడు మన బతుకంతా కూడా ఇంకా భయంకరంగా To tell అయిపోతుంది. you in one way that the things of this world cannot give the real peace. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ లోకములో ఉండే విషయాలు ఏవి కూడా మనకు నిజమైన శాంతి నెమ్మది ఇవ్వవు. True peace comes from God. నిజమైన శాంతి దేవుని దగ్గర నుండి మాత్రమే దొరుకుతుంది. And that is through Lord Jesus Christ. అది కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. Jesus Christ has said in John's Gospel chapter 14 and verse 27. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట, Peace I give unto you, not as the world giveth, but my peace I give unto you. శాంతి మీకు అనుగ్రహించవచ్చి ఉన్నాను, లోకము ఇచ్చినట్టుగా కాక నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను. What a wonderful promise it is. ఎంత మంచి వాగ్దానం అండి అది. And he came into this world as a prince of peace. ఆయన ఈ లోకానికి వచ్చిందే శాంతికి అధిపతిగా వచ్చినాడు. Even when these angels proclaimed, as we see in Luke's Gospel 2nd chapter. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూసినట్టుగా ఈ దేవదూతలు ప్రకటించిన మాటల్లో కూడా Luke 2 verses 13 and 14. లూకాసు వార్త 2 13 14 వచనాలు. St. Luke chapter 2 verses 13 and 14. లూకా 2వ అధ్యాయం 13 14 And వచనాలు. suddenly there was with the angel a multitude of the heavenly host praising God and saying, Glory to God in the highest, and on earth peace, goodwill toward men. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము What a చేయుచున్నాను. wonderful thing it is, what a wonderful promise it is. ఎంత అద్భుతమైన సంగతి, ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. So this is the message as we read from God, that Jesus Christ came into this world to forgive us from our sins and to give us real joy and real peace. ఇదే ఈ క్రిస్మస్ సందేశం ఏంటి అంటే, దేవుని వాక్యంలో నుంచి చూసినప్పుడు దేవుడు ఈ లోకానికి మన పాపముల నుండి మనల్ని క్షమించడానికి, మనకు నిజమైన సంతోషము నిజమైన శాంతి అనుగ్రహించడానికి వచ్చినాడు. And we'll come back to our verse, Isaiah chapter 9 and verse 6. మనం చదువుకున్న వచనానికి మనం తిరిగి వద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. It is just one verse so that you may remember. ఒక వచనమే చదివాం, ఎందుకు అంటే మీరు గుర్తు పెట్టుకుంటారని. For unto us a child is born. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. For unto us a child is born. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. Unto us it is written. మనకు అని వ్రాయబడి ఉందండి. Not only to think that a child is given to Mary the virgin. కన్యక అయిన మరియకు ఆ కుమారుడు పుట్టినాడని కాదు, Unto us a child is born. మనకు శిశువు పుట్టెను. And I think that is the same thing we find in Luke's Gospel chapter 2 and verse 11.
లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా A child is born unto us. ఇదే విషయాన్ని మనం చదువుతాం, గమనించండి. Luke 2:11. లూకాసు వార్త 2:11. For unto you is born this day in the city of David a Savior, which is Christ the Lord. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. You know the context over there. ఇక్కడ ఉన్న సంఘటన ఏంటో మీకు తెలుసు. That angelic proclamation to all the shepherds in the field. అంటే అక్కడ గొర్రెల కాపరులు వారందరికీ కూడా దేవదూతలు వచ్చి ప్రకటిస్తున్న సంగతి. Unto you is born this day in the city of David a Savior, which is Christ the Lord. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. If we happen to be there in those days along with those shepherds, ఆ రోజుల్లో గనక ఆ గొర్రెల కాపరులతోటి మనము కూడా ఉండుంటే it is applicable to them. వారికి అది వర్తిస్తుంది. But now in these days, అయితే ఈ కాలంలో ఇప్పుడు the word of God is telling us, ఈ దేవుని వాక్యము మనతో చెప్తున్నది ఏంటంటే, unto you is a child born. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఒక శిశువు పుట్టి ఉన్నాడు. Every word we read from the word of God, we have to take it personally. That it is unto me. దేవుని వాక్యములో చదివే ప్రతి మాట కూడా మనము దాన్ని వ్యక్తిగతంగా అన్వయించుకొని ఈ మాట నన్ను ఉద్దేశించే అనుకోవాలి. Yes, this is an issue between me and my God. ఇది నాకు నా దేవునికి మధ్యలో ఉన్న సంగతి అని గ్రహించాలి. When I go through the word of God, God is speaking to me. దేవుని వాక్యము నేను చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. And I have to accept that those lessons are for me, those exhortations are for me. ఏ హెచ్చరికలైతే ఉంటాయో, ఏ పాఠాలైతే ఉంటాయో అవన్నీ కూడా అవి నా కొరకు అని అర్థం చేసుకోవాలి. And I should not think that this is for some other person, this is for some other sister, this is for some other brother, or this is for some other church and all that. ఇది ఎవరో వ్యక్తి కోసం అండి, ఇగో పలానా సహోదరు కొరకే, ఇగో ఇది పలానా సహోదరుకి, లేకపోతే ఆ సంఘం గురించి ఇలాగ రాశారు అని అట్లా కాదు అనుకునే. That is how we get distracted. అలాగా మనము ఈ ఏదైతే గ్రహించాలో దాని నుంచి తప్పిపోతూ ఉంటాం. My relationship with my God, this word of God, every time he shows to me very clearly, just like a mirror. అంటే ఈ దేవుని వాక్యం ఎప్పుడైతే మనం చదువుతామో దేవునితోటి ఉన్న నా సంబంధం ఏంటో అది అద్దంలో చూపించినట్టుగా చూపిస్తుంది. And for unto me a child is born. అంటే నాకు శిశువు పుట్టెను, And a son is given. కుమారుడు అనుగ్రహింపబడెను. And he is a son. Somebody goes to a maternity hospital for a confinement. Of course, we have so many prayer requests, we keep praying. And the moment we get the news, we will ask, is it a son or a daughter? చూడండి, మెటర్నిటీ హాస్పిటల్లో ఎప్పుడైతే అక్కడ డెలివరీ కోసం వెళ్తారో, ఇక్కడ మన దగ్గర కూడా చాలా మంది కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. వారికి డెలివరీ అయిన తర్వాత ఎవరు మగ శిశువా అమ్మాయి పుట్టిందా అని అడుగుతాం. A son is given. ఒక కుమారుడు అనుగ్రహింపబడెను. And who is that son? ఇప్పుడు ఆ కుమారుడు ఎవరు? We read from John's Gospel 3:16. యోహాను సువార్త 3:16లో చదువుతాం. For God so loved the world that he gave his only begotten son, that whosoever believes in him should not perish but shall have eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. Oh Lord, what a great God you are. దేవా, ఎంత గొప్ప దేవుడవయ్యా. And how concerned you are towards me. నా గురించి నీకు ఎంత పట్టింపు ఉంది. For me a child is born. నా కొరకు ఒక శిశువు పుట్టెను. And for me a son is given. నా కొరకు ఒక కుమారుడు అనుగ్రహింపబడెను. The son of God who came directly from heaven. అంటే దేవుని కుమారుడే పరలోకము నుండి సూటిగా కిందకి వచ్చినాడు. Not only for the people of Israel. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు. Or not for the people in western countries. లేకపోతే పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఆ ప్రజల కొరకు కాదు. Some other country and some other country. ఏదో ఇంకో దేశం, ఆ దేశం, ఈ దేశం, వాళ్ళకి కాదు. It is for my sake he came down into this world. నా కొరకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. And that son is given for me. ఈ కుమారుడు నా కొరకు అనుగ్రహింపబడినాడు. And it is a great gift you have given to me. దేవా, ఎంతో గొప్ప బహుమానాన్ని నువ్వు నాకు ఇచ్చినావు. So I accept your son. నేను నీ కుమారుని అంగీకరిస్తున్నాను. And what is furthermore it is written here. ఇంకా ఇక్కడ రాయబడిన సంగతి ఏంటి? And the government shall be upon his shoulder. This is a prophecy, great prophecy. I told you more than 700 years before his birth, all these things were told about the birth of Lord Jesus Christ. యెషయా 9:6లో ఉన్నమాట, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఇందాకే చెప్పినట్టుగా ఇది 700 సంవత్సరాల ముందే
ప్రవచింపబడిన గొప్ప ప్రవచన వాక్యాలు ఇవి. Government shall be upon his shoulder. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. Worship time exhortation also we have seen in the book of Matthew chapter 2 and verse 1. Those wise men were inquiring, who is that who is born to be the king of Jews? మనము ఆరాధన సందేశంలో కూడా మనం చూసే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతూ వచ్చారు. Can anybody be born king? ఎవరైనా పుట్టంగానే రాజుగా పుడతాడండి? No, generally it never happens. అలాగా సాధారణంగా అలాగ ఎప్పుడు జరగదు. He should grow in age. ఆయన ఎదగాలి. He gets into maturity in mind. ఆయన ఎదిగి ఆయన వయసులో మనసులో కూడా పెరగాలి. And he should also have a capable physique. దానికి తగినట్టుగా శరీర శౌర్యం కూడా ఉండాలి. And mostly through ancestral order it comes. వంశపారంపర్యంగా వచ్చేటట్టుగా అది ఆయనకి సంతరించుకుంటది. As far as Jesus Christ was born, అయితే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు was born king, ఆయన పుట్టినే రాజుగా పుట్టినాడు. appointed by God of heaven. పర సంబంధమైన దేవుని చేత ఆయన రాజుగా He అభిషేకింపబడినాడు. came from heaven. ఆయన పరలోకం నుండి దిగి వచ్చినాడు. And his government shall be upon his shoulder. ఆయన భుజము మీద రాజ్యభారం He ఉండును. is going to establish a kingdom. ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించనే ఉంటున్నాడు. And most of the people were expecting that he came into this world to establish a kingdom. చాలా మంది ఆయనను గమనించిన వారు అప్పుడు అనుకున్నారు కదా, ఆయన ఏదో ఇంకో రాజ్యాన్ని స్థాపిస్తారు ఇక్కడ అనుకున్నాడు. And on occasions the people were also asking him that we want to make you a king. కొన్ని సందర్భాలలో ఆయనను అడుగుతూ వచ్చారు కూడా, ఎదుగో మిమ్మల్ని ఒక రాజుగా చేయాలనుకుంటున్నాం. Then he simply withdrew from that. వారి దగ్గర నుంచి ఆయన అలా తప్పించుకుని వెళ్ళిపోయాడు. Because his kingdom is not a political kingdom. ఎందుకంటే ఆయన ఆయన రాజ్యం అంతా కూడా భూ సంబంధమైన రాజ్యం కాదు. All these kingdoms of this world will vanish away one day. ఈ భూ సంబంధమైన రాజ్యాలన్నీ కూడా ఒకసారి కనిపించకుండా పోతాయి. That is what we read in Daniel chapter 2 and verse 44. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనంలో ఆ మాటను మనం చదువుతాం. Daniel chapter 2 and verse 44. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం. Daniel 2:44. దానియేలు 2:44. And in the days of these kings shall the God of heaven set up a kingdom which shall never be destroyed, and the kingdom shall not be left to other people, but it shall break in pieces and consume all these kingdoms, and it shall stand forever. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనం కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు నిలుచును. Many kingdoms and many empires came into existence. ఎన్నో రాజ్యాలు సంస్థానాలు అవి వచ్చి ఉండినాయి. Even in the Bible you must have studied about so many kingdoms. బైబిల్ గ్రంథములో కూడా ఎన్నో రాజ్యాల గురించి మీరు చదివి ఉంటారు. Even Egyptian kingdom. ఐగుప్తు రాజ్యం. And how Israelites were slaves under that. వారి దగ్గర ఇశ్రాయేలీలు ఎలాగ దాసత్వంలో ఉన్నారో. Pharaoh was their king. ఫరో వారికి చక్రవర్తి రాజుగా ఉండినాడు. And also Babylonian empire. దాని తర్వాత బబులోను సామ్రాజ్యం. That was a world empire. అది ప్రపంచ సామ్రాజ్యం. And Nebuchadnezzar was their emperor. వారికి నెబుకద్నెజరు చక్రవర్తిగా ఉండినాడు. And afterwards we see Medo kingdom and Persian kingdom. దాని తర్వాత మాదియా పార్సియా సామ్రాజ్యాలు ఉండినాయి. And those kings came into power. దాని తర్వాత వారు ఆ రాజులు ఆ చక్రవర్తులు పరిపాలించినారు. And afterwards came Greek kingdom. దాని తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. Even in the world history also you know about all these things. మీరు ఈ లోక చరిత్రలో చదివినా సరే ఇవన్నీ ఉంటాయి. And in the word of God all these things have been mentioned. ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యములో కూడా చెప్పబడుతున్నాయి. The word of God is a reality. ఎందుకంటే ఈ దేవుని వాక్యము వాస్తవికమైనది. And all these things can be verified with reference to the history that has taken place. ఈ విషయాలన్నీ కూడా ఎక్కడైతే చరిత్రలో ఉన్నాయో వాటితోటి పోల్చుకొని రుజువులు చూసుకోవచ్చు. And the Greek kingdom became a very world famous kingdom. ఈ గ్రీకు సామ్రాజ్యము అది ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన సామ్రాజ్యంగా అయిపోయింది. Its emperor was a young man. ఆయన చక్రవర్తి చాలా యవనస్తుడు. Alexander the Great. ఆయన అలెగ్జాండర్ ద గ్రేట్ అనేవారు. At the age of 20 he became a general. 20 సంవత్సరాలకే ఆయన శతాధిపతిగా అయినాడు. And by the time he attained 30 he became emperor. He conquered the whole world. 30 సంవత్సరాలకే ఆయన ఒక చక్రవర్తిగా అయిపోయినాడు. ఆయన ప్రపంచానంతా కూడా జయించినాడు. World emperor.
ఆయన ప్రపంచానికి చక్రవర్తిగా So అయిపోయాడు. at that time, Greek philosophy, Greek language and Greek culture, everything Greek. ఈ గ్రీకుకి సంబంధించిన గ్రీక్ శాస్త్రాలు, గ్రీక్ తత్వము, లేకపోతే గ్రీక్ ఆచారాలు, ఇవన్నీ కూడా అప్పుడు గ్రీకుకు సంబంధించినవే ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుండే. Even Bible also is translated into Greek language so that all the people can read. అందుకనే బైబిల్ కూడా గ్రీకు భాషలోకి తర్జుమా చేయబడింది, ఎందుకంటే ప్రపంచంలో ఉన్నవారు అందరూ కూడా చదవాలని. From Hebrew, it came to Greek language so that people, because the entire world was a Greek influence. అప్పుడు ఇంకా ఈ గ్రీకు సామ్రాజ్యమే ప్రపంచమంతా కూడా వ్యాపిస్తూ ఉండింది కాబట్టి, ప్రభావితం చెంది ఉండింది And కాబట్టి, thereafter Roman Empire. హీబ్రూ భాషలో నుంచి గ్రీకు భాషలోకి తర్జుమా చేయబడి దాని తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. These are all great empires. ఇవన్నీ కూడా గొప్ప సామ్రాజ్యాలు. But the reality is, అయితే వాస్తవం ఏంటంటే they are nowhere now. ఇప్పుడు ఎక్కడ లేవవి. Only in the books we read. ఇప్పుడు ఈ పుస్తకాల్లో మాత్రమే చదువుతాం. Empires have gone, kings have gone, emperors have gone. సామ్రాజ్యాలు పోయినాయి, రాజులు పోయినారు, చక్రవర్తులు కూడా పోయినారు. That is what this verse says. అదే ఈ వచనం చెప్తుంది. Daniel 2:44. దానియేలు 2:44. The God of heavens will establish a kingdom. పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును. And it shall stand forever. Last line. అది చివరి వాక్యంలో చూడండి, అది యుగముల వరకు నిలుచును. It is the kingdom of God. అది దేవుని రాజ్యము, Kingdom of heaven. అది పరలోక రాజ్యము. To establish that kingdom, Jesus Christ came into this world. ఆ రాజ్యాన్ని స్థాపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. He did not make any effort to become popular with the things of this world. ఈ లోకానికి సంబంధించిన విషయాలతోటి ఆయనకి ఏదో పేరు సంపాదించుకోవాలని ఎప్పుడు ఆయన ప్రాకులాడలేదు. On the other hand, he took every precaution not to become popular. అది కాకుండా అసలు ఎక్కడా కూడా ఆయన పేరు ప్రఖ్యాతి చెయ్యాలి అని జరగకుండా ఉండాలని చూసుకున్నాడు. He maintained his life in a low profile. ఆయన ఎంతో ఎవరికి తెలియకుండా ఏదో గొప్ప చేసుకోకుండా చాలా దీనుడిగా ఉండినాడు. Even when he performed miracle also, when he healed people, ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తూ ప్రజలను స్వస్థపరుస్తున్నప్పుడు please don't tell anybody. ఆయన చెప్పాడు కదా, మీరు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అనేవాడు. Why was he telling like this? అలాగెందుకు చెప్తున్నాడండి ఆయన? Because this popularity will make him uncomfortable afterwards in his ministry. ఎందుకంటే దాని తర్వాత ప్రజలందరూ కూడా ఆయన ఎత్తి పొగుడుతూ ఉంటే ఆయన చేయాల్సిన పరిచర్యకి అది ఆటంకంగా Of అయిపోతుంది. course, in the early days of Jesus Christ, this kind of media was not there. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న పరిచర్య చేస్తున్న సమయంలో ఇప్పుడున్న మీడియా లేదు అప్పుడు. Otherwise, all television channels and newspapers, headlines, everything, the entire paper would have been filled with the miracles that were performed by Lord Jesus. ఉంటే ఉన్న వార్తా ఛానళ్ళన్నీ కానీ వార్తా పత్రికల్లోనే అన్ని పేజీల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న అద్భుతాల గురించే రాస్తూ చెప్తూ ఉండేవారు. Jesus Christ was a man of prayer. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థన చేసే వ్యక్తి. He used to spend his time in prayer, finding out the will of the Father. ఆయన సమయమంతా కూడా ప్రార్థన చేస్తూ పరలోకపు తండ్రి యొక్క చిత్తం ఏంటో తెలుసుకుంటూ ఉండేవాడు. Lord, today is Friday. ప్రభువా, ఈ రోజు శుక్రవారం, What shall I do? నేనేం చేయాలి? Where shall I go? ఎక్కడికి వెళ్ళను? With whom should I talk? నేను ఎవరితోటి మాట్లాడను? When I talk, what should be my attitude? నేను వారితోటి మాట్లాడుతున్నప్పుడు నా వైఖరి ఎలా ఉండాలి? What are the words I should use? నేను ఎటువంటి మాటలు వాడాలి? What is your plan and what is your purpose for me on this Friday? తండ్రి, ఈ శుక్రవార దినము అసలు మీ ప్రణాళిక, మీ ఉద్దేశము, నేను ఏం చెయ్యాలో చెప్పండి. That was his only concern. అదే ఆయన పట్టింపు. Every day, depending upon the Father in heaven. అనుదినము ప్రతి రోజు కూడా పరలోకమందున్న తండ్రి మీద ఆధారపడుతూ In ఉండేవాడు. John 4:34 he says, యోహాను సువార్త 4:34 ఆయన my meat అంటున్నాడు, is to know the will of my Father and to do it. నా ఆహారము, నా భోజనము దేవుని యొక్క చిత్తమేదో అది తెలుసుకొని అది జరిగించడమే అన్నాడు. That is my breakfast, that is my lunch and that is my dinner. అదే నా టిఫిన్, అదే నా మధ్యాహ్న భోజనము, అదే నా డిన్నర్. All the time he was concerned to find out the will of the heavenly Father. ప్రతి సమయంలో కూడా పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తమేదో తెలుసుకోవాలి అనే ఆ చింత కలిగి Now ఉండేవాడు. prophecy says that government shall be upon his shoulder. ఇక్కడ ప్రవచన ఏమని చెప్పబడుతుందంటే ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. It was in the plan of God that Jesus Christ would establish the kingdom of heaven. అంటే దేవుని యొక్క ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యమును స్థాపించాలి అని ఉండింది. And he expects all of us to be a part of that kingdom. మనం అందరము కూడా ఆ రాజ్యానికి సంబంధించిన వారిగా ఉండాలి అని ఆయన And ఆశిస్తున్నాడు. how can we get into this kingdom? ఆ రాజ్యంలోకి మనం ఎలా ప్రవేశించగలం? Matthew's Gospel, మత్తయి సువార్త 4th chapter, 4వ అధ్యాయం 17th verse. 17వ The వచనము. first word Jesus Christ used in his public ministry. ఆయన బహిరంగంగా పరిచర్య ఆరంభించినప్పుడు ఆయన నోట నుంచి పలికిన మొదటి మాట, He says, repent for the kingdom of heaven is at hand.
పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనస్సు పొందుడి అనుంది. He says, repent. ఆయన అంటున్నాడు మారు మనస్సు పొందుడి. Repentance means turn around. మారు మనస్సు పొందడం అంటే అసలు జీవితంలో ఒకసారి తిరిగి మరలడం. Because this word of God says, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది the reality which we should accept, వాస్తవం సత్యం ఒక సంగతి మనం అంగీకరించాలి ఏంటంటే basically our nature is sinful. అసలు సామాన్యంగా మన స్వభావమే పాప స్వభావం. Whether we accept it or not, it is a reality. అది మనం అంగీకరించినా అంగీకరించకపోయినా అదే అండి వాస్తవం. That is what the word of God also tells again and again. మరి పదే పదే దేవుని వాక్యం కూడా చెప్పే సంగతి అదే. That this sinful nature, sinful attitude, sinful words and sinful deeds, how to get out of it, how to get deliverance. అంటే ఈ పాపపూరితమైన స్వభావము, పాపపూరితమైన మాటలు, పాపపూరితమైన ఆలోచనలు, మరి వీటన్నిటి నుంచి మనం ఎలాగ తప్పించబడాలి, ఎలాగ బయటికి రాగాలి? We cannot deliver ourselves. మనల్ని మనము తప్పించుకోలేము. We cannot save ourselves from our sins. మనలను మనము మన పాపముల నుండి రక్షించుకోలేము. We are not capable. దాని గురించి మనకి సామర్థ్యం లేదు. That is why people adapt to so many things. అందుకనే ప్రజలు ఏవేవో చేస్తూ ఉంటారు. Some other pleasure they want to get just to forget about this. కొంతమంది ఏమో అవి ఇవి వ్యసనాలలో పడి ఆ సౌఖ్యంలో ఇవి మర్చిపోవాలని అనుకుంటారు. But the more they get into those things, the more deeper they go in their sin. అయితే అటువంటి వాటికి వెనక వెళ్తున్నప్పుడు ఈ పాపంలోకి ఇంకా లోపలికి కూరుకుపోతుంటారు. And the more miserable the lives would be. వారి జీవితాలు కూడా అంత భయంకరంగా అయిపోతూ ఉంటాయి. So in order to deliver us from such situation, only Jesus Christ came into this world. అటువంటి పరిస్థితిలో నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి We వచ్చినారు. already seen from Matthew 1:21. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం He shall చూసాం. be called Jesus, for he shall save his people from their sins. తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. He is my savior, he is your savior, and he is the savior to the whole world. ఆయన నా రక్షకుడు, ఆయన నీ రక్షకుడు, ఆయన ప్రపంచమంతటికి రక్షకుడు. So in order to become a member of this heavenly kingdom, ఇప్పుడు ఈ పరలోక రాజ్యానికి మనము కూడా వారసులుగా కావాలంటే Jesus Christ said, repent, for the kingdom of heaven is at hand. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనస్సు పొందుడి. This is the primary requirement for us when we turn to God. దేవుని తట్టు మనము తిరిగినప్పుడు, మరలినప్పుడు దేవుడు కోరుతున్న ప్రాథమికమైన విషయము ఇదే. That to put in other word, according to the God's word also, we should be born again. ఇంకో మాటలో చెప్పాలి అంటే దేవుని వాక్యానుసారంగా మనము తిరిగి జన్మించాలి. As John explains in chapter 3 and verse 3 in his gospel, సువార్తలలో యోహాను 3వ అధ్యాయం 3వ వచనంలో ఆయన చెప్పినట్టుగా, except a man be born again, he cannot see the kingdom of God. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. We should be born again. మనము తిరిగి జన్మించాలి. We should repent of our sins. మన పాపముల గురించి మనము ప్రాయశ్చిత్తము We చెందాలి. should turn around. మనము మరలాలి, తిరిగి మరలాలి. Take a U-turn, right about turn. అంటే మనం వెళ్తున్న మార్గము దగ్గర ఆగి మనం పూర్తిగా మరలి తిరిగి వెళ్ళాలి. We should be honest before God in confessing all our follies. మన తప్పిదాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోవడానికి మనము యథార్థంగా ఉండాలి. And believe him that he can save us. ఆయన మనల్ని రక్షిస్తాడు అనేది నమ్మాలి. Because he is the savior, for that purpose only he came down from heaven upon this earth. ఆయన రక్షకుడు గనక ఈ సంగతిని నెరవేర్చడానికే పరలోకం నుండి భూమి మీదకి దిగి And the వచ్చాడు. repentance is the one preached by even apostles. అపోస్తలులు కూడా ఈ పాప క్షమాపణ గురించి, మారు మనస్సు గురించి ప్రకటిస్తూ ఉన్నారు. When Peter was preaching, పేతురు ఆయన బోధిస్తున్నప్పుడు, where does he Acts of the Apostles chapter 2? చూడండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, Acts 2 verse 38. అపోస్తల కార్యములు 2:38. Acts 2:38. అపోస్తల కార్యములు 2:38. Then Peter said unto them, repent and be baptized every one of you in the name of Jesus Christ for the remission of sins, and ye shall receive the gift of the Holy Ghost. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. Not only Jesus, even the apostles, his disciples, they preached about this repentance. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కాదండి, ఆయన శిష్యులైన అపోస్తలులు కూడా
ఈ మారు మనస్సు గురించి పాప ప్రాయశ్చిత్తము గురించి వారు బోధించినారు. Then we shall receive another gift written here. ఇక్కడ చెప్పబడిన ఇంకొక వరమును మనం పొందుకుంటాం. Gift of the Holy Spirit. పరిశుద్ధాత్మ అను వరము. I think somebody mentioned in the worship time also. ఆరాధన చేస్తున్నప్పుడు ఒకరు ఆరాధనలో కూడా ఈ మాటను ప్రస్తావించారు. That he gives us the gift of the Holy Spirit. ఈ పరిశుద్ధాత్మ అను వరమును ఆయన ఇస్తాడు. And Acts of the Apostles, chapter 17. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం And verse 30. 30వ వచనం. Kindly see 17:30. 17:30 చూడండి. Acts of the Apostles, chapter 17 and verse 30. అపోస్తల కార్యములు 17:30. These are very, very important words from the word of God which we cannot afford to ignore. చూడండి, దేవుని వాక్యములో నుండి ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైన వచనాలు. వీటిని మనము విడిచిపెట్టజాలం. And the times of this ignorance God winked at, but now commandeth all men everywhere to repent. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. Sometimes some wrong things are being committed by somebody. కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా తప్పిదము చేస్తే When the wrath of God is not immediate, దేవుని ఉగ్రత వారి మీదకి వెంటనే పడి రాదు. when God is not taking vengeance, దేవుడు వారి మీద పగ తీర్చుకోడు. పగ తీర్చుకోడు. Because God is really gracious and long suffering God. ఎందుకంటే దేవుడు ఎంతో కృప కలిగిన దేవుడు, ఆయన ఎంతో దీర్ఘశాంతము కలిగిన దేవుడు. Maybe sometimes he may give some more time to the people, just like a father giving time to a child to get back to him. With a long of patience, long suffering, he may be waiting. తప్పిదం చేసిన కుమారుని మీద ఒక తండ్రి ఎలాగైతే జాలి పడతాడో అలాగే దేవుడు కూడా మన మీద జాలిపడి మనము పశ్చాత్తాపం చెందుతామేమో అని కొంత సమయాన్ని మనకి ఇస్తూ And ఉంటాడు. some people want to take shelter from such a situation, observing such things. అయితే కొంతమంది ఇటువంటి విషయాలు గమనించి దాంట్లోంచి తప్పించుకుందాం అనుకుంటూ ఉంటారు. And that sister is not right with God, yet God is not punishing, or that brother is not like this one is not like this. No, that is not our job. అగో ఆ సహోదరి అంత తప్పిదాలు చేసినా సరే దేవుడు ఇంకా ఆమెను శిక్షించట్లేదు. ఆ సహోదరుని దేవుడు ఎందుకు విడిచిపెడుతున్నాడు, ఎందుకు విడిచిపెడతాడో ఏంటో ఇట్లాంటి మాటలు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. But the word of God says, దేవుని వాక్యం చెప్తుంది, now commandeth all men everywhere to repent. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనస్సు పొందవలని ఆజ్ఞాపించుచున్నాడు. I need to repent of my sins with honesty. నా పాపముల గురించి యథార్థంగా నేను ఒప్పుకోవాలి. That is whether it is a small sin or a big sin. అది చిన్న పాపమైనా పెద్ద Whether పాపమైనా, it is known to others or whether it is done in topmost secrecy. అది ఇతరులకి తెలిసిన పాపమైనా లేదో అతి రహస్యంగా మీరు చేసేసిన Because పాపమైనా, we cannot hide anything from God. దేవుని దగ్గర నుంచి మనం ఏమి దాచిపెట్టలేము. Nothing is secrecy before God. దేవుని దగ్గర ఏది కూడా రహస్యం అనేది లేదు. Therefore, honestly, sincerely, we should go to God. అందుకనే యథార్థంగా మనం దేవుని దగ్గరికి And వెళ్ళాలి. he says, now he commandeth all men everywhere to repent. ఇక్కడ చెప్పబడుతుంది కదా, అంతటను అందరూ మారు మనసు పొందవాలని ఆజ్ఞాపించుచున్నాడు. Anyway, these are the primary requirements for us to get into his kingdom, the kingdom of God, kingdom of heaven. సరే, ఏదేమైనా గానీ ఈ విషయాలు దేవుని పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి ప్రాథమికమైన And అవసరతలు. to accept Jesus Christ to be our king, Yes, our sir. Lord. యేసుక్రీస్తు ప్రభువారిని మన రాజుగా, మన ప్రభువుగా మనం అంగీకరించాలి. Not only as our savior. మన రక్షకుడుగా మాత్రమే కాదు. Of course, many people during this Christmas, people think that Jesus is a tiny baby and put him in a manger and singing some Jula songs and all that. చాలా మంది ఈ క్రిస్మస్ సమయంలో అంతా కూడా ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఒక చిన్న శిశువుగానే ఆయన ఒక తొట్టిలో పెట్టి ఆ తొట్టిలో పాడే లాలింపు పాటలు పాడుతూ ఉండాలనుకుంటారు. No, don't bring him again to that situation. అటువంటి చిన్న శిశువు స్థానంలోకి మళ్ళీ తీసుకొచ్చేదండి. He sacrificed a lot. ఆయన ఎంతో త్యాగం చేశాడు. And he came down as a man. ఆయన మనుషునిగా ఈ లోకానికి వచ్చాడు. And he was born in a manger. ఆయన ఒక పశువుల తొట్టిలో జన్మించాడు. And very situations are really unfavorable. ఆ పరిస్థితులన్నీ కూడా అనానుకూలంగా ఉండినప్పటికీ They are all for our sake. అవన్నీ కూడా మన కొరకు. But no longer he is an infant baby. ఆయన ఇప్పుడు ఇంకా శిశువులాగా అయితే కానే కాదు. No, he became an elderly person. ఆయన ఎంత పెద్దవాడైనాడు. And he showed his life how to behave in this world. ఆయన జీవితం ద్వారా మనము ఈ లోకంలో ఎలాగ ప్రవర్తించాలి అని చూపించినాడు. Jesus Christ is our greatest role model to you and to me. యేసుక్రీస్తు ప్రభువారే మీకు గాని నాకు గాని ఒక గొప్ప మాదిరికరమైన If జీవితము. you do not know how to behave,
ఒకవేళ ఎవరితో అయినా ఎలా ప్రవర్తించాలో మనకి తెలియకపోతే, if you do not know how to talk, మీకు ఎలా మాట్లాడాలో తెలియకపోతే, and if you do not know how to negotiate a situation in your life, ఏదైనా పరిస్థితి గురించి దానిని ఎలాగ సమర్థవంతంగా చూసుకోవాలో తెలియకపోతే, go to Jesus Christ, he is the best example. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళండి, ఆయన సరైన మాదిరి. Because he has already undergone such situations in his life. ఎందుకంటే అటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఈ లోకములో ఆయన ఎదుర్కొన్నవే. Number of incidents have been recorded in the Gospels. అనేకమైన ఇటువంటి సంఘటనలు సువార్తలలో రాసి ఉంచినారు. In his life of 33.5 years. 33.5 ఆయన జీవిత కాలంలో About his walk and his talk and his behavior. ఆయన ఎలా నడిచినాడో, ఏమి మాట్లాడినాడో, ఎలా ప్రవర్తించినాడో, And about his actions and reactions. ఆయన ఎలాగ ప్రతిస్పందించినాడు, ఎలాగ ఉండినాడు. Is it for a time pass they have written all these things? అదేదో మన కాలక్షేపం కోసమా? No. లేదండి. Everything we have to adopt in our own lives. ప్రతి సంగతి విషయము కూడా అది మన జీవితాలలో అన్వయించుకోవడానికే. We should keep him as a role model. ఆయననే మనకి ఒక మాదిరిగా పెట్టుకోవాలి. And to just like to follow him in all our situations. అంటే అన్ని పరిస్థితుల్లో కూడా ఆయనను వెంబడించుకుంటూ వెళ్ళాలి. Walking in his footsteps. ఆయన అడుగుజాడలలో వెళ్ళాలి. That is the reason he came down into this world. He lived upon this earth to show to everybody how we should behave ourselves. మనము ఎలాగ ప్రవర్తించి ఎలాగ జీవించాలో అది మాదిరిగా చూపించడానికే ఆయన ఈ లోకానికి దిగి And వచ్చాడు. you know, it is a fact, it is a historical fact. At the age of 33, he went to the cross willingly. He laid down his life. 33.5 సంవత్సరాలకి ఆయన ఇష్టపూర్వకంగా శిలువ మీద మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు. ఈ సంఘటన చరిత్రలో వాస్తవికమైన ఘటన. And going to that cross also is for my sake and for your sake. ఆ శిలువను ఎక్కడము కూడా అది నా కోసమే, మీకోసమే. He had no need to be crucified. అలాగ శిలువ మీద చంపబడే అవసరత ఆయనకి లేదు. We read from 1 Peter chapter 2 and verse 22. పేతురు రాసిన మొదటి పత్రిక 2:22లో చూస్తాం. That he did no sin. ఆయనలో పాపము లేదు. He was without sin. ఆయన పాపమే లేనివాడిగా Then ఉన్నాడు. why he died? మరి ఎందుకు చనిపోయినాడు? If we ask him that question, అదే ప్రశ్న ఆయనను అడిగితే, hey Lord, how is it? You did no sin and yet you went to the cross. అయ్యా నువ్వు పాపమే చేయలేదు కదా, అయినా సరే నువ్వు శిలువ మీద ఎందుకు మరణించినావు అని అడిగితే What reply he would give? ఆయన ఏం జవాబు చెప్తాడండి? He will say it is for your sake. ఆయన అంటాడు అది మీకోసమే. Your sake, you committed sin and for your sake I went to the cross. అది మీకోసమే, నీవు పాపము చేసినావు, నీ కొరకు నేను శిలువ మీదకి వెళ్ళినా. These realities we have to accept. ఈ వాస్తవాలు మనము అంగీకరించవలసిందే. And we have to repent of our sins. అందుకనే మన పాపముల గురించి మనము పశ్చాత్తాపం Get పొందాలి. forgiveness of sins. పాపము గురించి క్షమాపణ పొందాలి. Because that Savior is available. ఎందుకంటే ఆ రక్షకుడు ఇంకా అందుబాటులో ఉన్నాడు. He died and he rose again and he went to heaven. ఆయన మరణించి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళినాడు. And don't bring him back to Zula again. మళ్ళీ ఆయనని ఈ తొట్టిలోకి పశువుల తొట్టిలోకి Now తీసుకురాకండి. the time is over. ఆ సమయం అయిపోయింది. And this time he is coming into this world to be a judge. ఇప్పుడు ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి As he రానున్నాడు. has to judge me, he has to judge you. ఆయన నాకు తీర్పు తీర్చాలి, ఆయన మీకు కూడా తీర్పు తీర్చాలి. Everything, whether it is good or bad. అది మంచిదైనా చెడ్డదైనా, On the day of judgment, he will bring everything before us. ఆ తీర్పు దినము రోజు ప్రతిదీ కూడా మన ముందుకు ఆయన తీసుకొని రానే ఉన్నాడు. Therefore, every day, every moment, we have to examine our life. అందుకనే ప్రతిరోజు ప్రతి సమయంలో కూడా మన జీవితాలను పరీక్షించుకుంటూ ఉండాలి. So he is, the word of God exerts that now he commandeth everywhere people to repent and become the members of this heavenly kingdom. అందుకనే ఆయన మనుషులందరినీ కూడా ప్రతి చోట మీరు మారు మనస్సు పొందాలని ఆజ్ఞాపిస్తూ ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలని And what కోరుతున్నాడు. more things are written about this Jesus Christ? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఇంకా ఎన్నో సంగతులు ఏం రాయబడి ఉన్నాయి. If Jesus is our Lord, ఇప్పుడు యేసు ప్రభు మనకి ప్రభు అయితే, if we accept him in our lives, ఆయనను మన జీవితంలో అంగీకరిస్తే what will be our life? మన జీవితం ఎలాగుంటుంది? Following all the scriptural things, ఒకవేళ లేఖనానుసారంగానే మనం జీవిస్తూ ఉంటే, having repented of our sins, మన పాపములను ఒప్పుకొని having accepted Jesus Christ to be our Savior, యేసుక్రీస్తు ప్రభువుని మన రక్షకునిగా మనం అంగీకరించి, giving him place in our heart and in our home, మన హృదయాలలో మన కుటుంబం గృహాలలో ఆయనకి స్థానం ఇచ్చి what will he do? ఆయన ఏం చేస్తాడు? Wonderful things are written here in this verse. చాలా అద్భుతమైన విషయాలు ఈ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. And Isaiah chapter 9 యెషయా గ్రంథము 9వ అధ్యాయం and verse 6. 6వ వచనం. And his name shall be called Wonderful. ఆశ్చర్యకరుడు అతనికి పేరు పెట్టబడును. ఆశ్చర్యకరుడు. He is wonderful. ఆయన ఆశ్చర్యకరుడు.
If Jesus is in my life and in my home, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో నా కుటుంబంలో ఉంటే my life is wonderful, my home is wonderful. నా జీవితము ఆశ్చర్యము, నా గృహము కుటుంబము అది ఆశ్చర్యము. Same thing in your case, అది మీ సంగతిలో మీ విషయంలో కూడా అంతే, everybody's case. అందరి విషయంలో అంతే. And he will be wonderful because he did many wonders while he was upon this earth. ఆయన ఆశ్చర్యకరుడుగా ఉంటాడు, ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఉండినప్పుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు He చేసినాడు, performed many miracles. ఎన్నెన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు Do చేసినాడు. you know the first miracle that was ever performed by Lord Jesus Christ? ఆయన చేసిన మొట్టమొదటి ఆశ్చర్య కార్యం ఏంటో, యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యం తెలుసా? That was on the occasion of a wedding. అది కూడా ఒక వివాహ సమయంలో. Wedding means you will get excited. ఈ పెళ్లి అనగానే మనకేదో సందడి. So and so he is getting married. పలానా వారు ఇలాగ పెళ్లి చేసుకుంటున్నారు. So many invitations and people with joyful heart, they want to go and they want to wish and they want to participate in that wedding. ఆహ్వాన పత్రికలు పొందుకున్న తర్వాత ఎంతో సంతోషంగా ఆ వివాహానికి ఆ పెళ్లికి వెళ్ళి దాంట్లో మనం కూడా బహుమానాలు ఇచ్చి వాళ్ళతోటి సంతోషించాలి అని సిద్ధపడుతుంటాం. About this wedding, it is recorded in John's Gospel chapter 2. అయితే ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ వివాహము యోహాను సువార్త 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. Not only we are being invited for a wedding, and Jesus was also invited at that time. మనల్ని ఆహ్వానించడమే కాదండి, ఆ సమయంలో ఈ పెళ్లికి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆహ్వానించినారు. He honored that invitation. ఆ ఆహ్వానాన్ని ఆయన He మన్నించాడు, attended that wedding. ఆ వివాహానికి వెళ్ళినాడు. It's really surprising. అది మనకి ఆశ్చర్యం A కలిగిస్తుంది. great God who came into this world with great mission to save the mankind found time to attend a wedding. ఈ గొప్ప దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలో ఉన్న ప్రజలను రక్షించడానికి వచ్చిన ఆయన ఒక పెళ్లికి వెళ్ళడానికి సమయం ఉండిందా? Because many people think that marriage is a social function. చాలా మంది అనుకుంటారు కదా ఈ వివాహము అంటే ఇదంతా సాంఘికపరమైన ఒక ఫంక్షన్ అనుకుంటారు. No, the word of God says marriage is honorable in all. అయితే దేవుని వాక్యం అంటుంది వివాహము అన్నిటిలో ఘనమైనది. And God honors it, that even that relationship. ఆ పెళ్లి వివాహాన్ని లేకపోతే ఆ సంబంధాన్ని దేవుడు ఘనపరుస్తాడు. And he went there. అందుకని ఆయన అక్కడికి వెళ్ళినాడు. And there was a crisis. అక్కడ ఒక విపత్తు వచ్చింది. And the wine, which was the chief item to be served in those days, according to their tradition, they were running short of it. ఆ వారి ఆచారం ప్రకారము చాలా ప్రాముఖ్యమైనది ఏదైతే వచ్చిన అతిథులకి వడ్డించాలో అది తక్కువైపోయింది. Then especially people of that marriage party, they were in panic. అందుకనే ఇప్పుడు ఆ వివాహాన్ని చూసుకుంటున్న ప్రజలందరూ కూడా ఎంతో కలవరంలో ఉన్నారు. But because Lord was there, అయితే ప్రభువారు ఉన్నారు he కాబట్టి performed a miracle. ఆయన ఒక ఆశ్చర్యకార్యం To జరిగించినాడు. make things brief, నేను క్లుప్తంగా చెప్పాలంటే he just made ordinary water into the best quality of wine. ఆయన సామాన్యమైన నీళ్లను శ్రేష్టమైన ద్రాక్షారసముగా The మార్చేసినాడు. best quality everybody recognized. అది చాలా శ్రేష్టమైన ద్రాక్షారసము అని ప్రజలందరూ కూడా గుర్తించినారు. In our lives, మన జీవితాల్లో when we go through a crisis మనం కూడా ఇటువంటి క్లిష్టమైన విపత్తులో గుండా వెళ్తే, and we are running short of things, అంటే మనకి ఉన్న సంగతుల్లో లేమిలో ఉంటే, when we don't know what to do, ఏం చేయాలో మనకు And how తెలియకపోతే, to do, ఎలా చేయాలో how to get తెలియకపోతే, out of that problem, అటువంటి పరిస్థితి సమస్యలో నుంచి ఎలా బయటికి రావాలో if Lord is తెలియకపోతే, with us, ప్రభువు మనతోటి ఉంటే definitely he will do wonders. ఖచ్చితంగా ఆయన ఆశ్చర్యకార్యాలు Because చేస్తాడు. he is there ఎందుకంటే ఆయన ఉన్నాడు. and he is our dependency. అప్పుడు మనం ఆధారపడేది ఆయన మీద. We rely upon him. ఆయన మీదే మనం ఆధారపడతాం. His name is wonderful. ఆయన ఆశ్చర్యకరుడు. What a great blessing it is to have that Jesus in our lives, in our families and in our societies. మన వ్యక్తిగతమైన జీవితంలో, మన కుటుంబాలలో, మన సంఘ సహవాసంలో ఇటువంటి యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండడము అది ఎంత మంచి ఆశీర్వాదము. And the another word written here, his name is Counselor. ఇక్కడ ఇంకొక మాట చెప్పబడుతుంది, ఆయనకు పెట్టబడే పేరు ఆలోచనకర్త. And definitely in all our situations we need the best and correct counseling. చూడండి, మన జీవితంలో అన్ని పరిస్థితుల్లో కూడా సరి అయిన ఆలోచన చెప్పడము లేకపోతే సరైన ఆలోచన మనకి అవసరం. Many times at crucial points in our lives we take a wrong decision and thereby everything will go haywire. చాలా తీవ్రమైన క్లిష్టమైన పరిస్థితుల్లో మనము ఒక తప్పు తీర్మానం తీసేసుకుంటాము, తద్వారా చాలా తప్పు త్రోవలో పడిపోతాం. Even for example, if you are a student, ఉదాహరణకి మీరు ఒక విద్యార్థి అయితే, in your career you have to select your subjects. మీరు మీ భవిష్యత్తు కొరకు సరైన సబ్జెక్ట్ ని ఎంపిక చేసుకోవాలి. And you may choose a wrong subject. ఒకవేళ తప్పు సబ్జెక్ట్ ని మీరు ఎంపిక చేసుకుంటే After 2-3 years you realize
2-3 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు అర్థమైతే Hey, this is not the course I would have chosen. I would have gone to some other course. అయ్యో నేను చేసేది ఇది ఈ కోర్సు కాదు, అసలు నేను ఇంకోటి తీసుకోవాల్సి ఉండేది బాగుండేది అంటే Now it is too late to go back and start again. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆరంభించాలి అంటే అది చాలా లేట్ అయిపోయినట్టే. You choose a life partner. ఒకవేళ ఒక జీవిత భాగస్వామురాలు ఎంచుకోవాలంటే You give priorities to something which you have your own reservations. అయితే నీ కోరికలను ఆధారం చేసుకొని కొన్ని సంగతులు ఇలా ఉండాలని నీ చిత్తంలో And ఆలోచించుకుంటే afterwards marriage is over దాని తర్వాత పెళ్లి అయిపోయింది, and things may not be up to your expectation. అప్పుడు నువ్వు అనుకున్నట్టుగా పరిస్థితులు ఉండకపోవచ్చు. Oh, I took a wrong decision and I want to get back and again I will get married again. Will it be possible? అయ్యో నేను తప్పు చేసేనే, పొరపాటు అయిపోయింది, ఇలాగ కాదు, నేను మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాను, కుదురుతుందా? No, that is only once in lifetime. అది ఒకసారి జీవితకాలంలో ఒకసారి జరగాల్సిన Right, విషయం. that some wrong decisions we take at crucial points will have far-reaching consequences. అందుకనే చాలా అవసరమైన పరిస్థితుల్లో మనము గనుక ఒక తప్పు తీర్మానం చేస్తే దానికి వచ్చే పర్యవసానము అది ఎంతో But భయంకరమైన. how to take right decisions? మరి అయితే సరి అయిన తీర్మానం ఎట్లా తీసుకోవాలి? Not depending upon ourselves. అదేదో మన మీద ఆధారపడడం కాదు. We have a counselor. మనకు ఒక ఆలోచనకర్త He is ఉన్నాడు, always available with us. ఆయన ఎల్లప్పుడూ కూడా అందుబాటులో You ఉన్నాడు. go to God మనం ఆయన దగ్గరికి వెళ్తాం, and without any prejudice, you simply present everything to him. ఎటువంటి దురభిప్రాయము లేకుండా యథార్థంగా ఆయన దగ్గర చెప్పుకోవాలి. Lord, I do not know what decision I should take. ప్రభా అసలు ఏ తీర్మానం తీసుకోవాలో నాకు అసలు ఏం And తెలియదు. he is the one to guide us correctly. ఆయన సరిగ్గా నడిపించడానికి ఆయన ఆలోచనకర్త. Kindly see Isaiah 48:17. ఒకసారి యెషయా గ్రంథము 48:17 చూడండి. Kindly see Isaiah chapter 48 and verse 17. యెషయా గ్రంథము 48:17 వచనం. Please read. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. God says, I will make you walk in the way where how you should go, where you should go, in which direction you should go. ప్రభు అంటున్నారు, నీవు నడవవలసిన త్రోవ నువ్వు ఎటు వెళ్ళాలో ఎలాగ వెళ్ళాలో దానికి నేనే నడిపిస్తాను అంటున్నాడు. Many times we are at the crossroads in our lives. చాలా సార్లు మన జీవితంలో ఉన్న ఒక చౌరస్తా మాదిరి పరిస్థితిలో ఉంటాం. Whether you take a right turn or a left turn or go straight, we do not know. ఒక కుడి ప్రక్కకి వెళ్ళాలా, ఎడం ప్రక్కకి వెళ్ళాలా, తిన్నగా వెళ్ళాలా, మనకే అర్థం కాదు. But God promises, అయితే దేవుడు వాగ్దానం if you చేస్తున్నాడు, rely upon me, if you depend upon me, నా మీద ఆధారపడితే, నాకు మొరపెడితే I will show you the way in which you have to go. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదను And the అంటున్నాడు. same book of Isaiah chapter 30 ఇదే యెషయా గ్రంథము 30వ and verse 21. 21 వచనం. 30 and 21. యెషయా గ్రంథము 30:21. Please read. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. Things are more clear, I think, now. ఇక్కడ చాలా విషయాలు స్పష్టంగా చెప్పబడుతున్నాయి. Even if you turn towards right or left, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగాలంటే you will hear a still small voice. మీ చెవి దగ్గర ఒక మెల్లనైన స్వరము వినబడుతుంది. Maybe in your conscience, బహుశా మీ మనస్సాక్షిలో, in your spirit, మీ ఆత్మలో you will have a leading. మీకు ఒక నడిపింపు వస్తుంది. You have to take this way. ఇదిగో ఇలాగ వెళ్ళు. And we should be sensitive towards that. అంటే మనము ఆ స్వరాన్ని వినడానికి చాలా సున్నితంగా ఉండాలి. And he will lead us in the right direction as our counselor. ఆయన మన ఆలోచనకర్తగా సరైన దారిలో ఆయన మనల్ని So నడిపిస్తాడు. the other name is, he is a mighty God. ఇంకొక పేరు ఆయనకి ఇవ్వబడింది ఏంటంటే బలవంతుడైన దేవుడు. He is a mighty God. బలవంతుడైన దేవుడు. You may read a verse in 1 John chapter 4 and verse 4. 1 యోహాను 4వ వచనంలో ఒక వాక్యం చూస్తున్నాం. 1 John 4:4. 1 యోహాను 4:4, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన విషయం అండి. You belong to God. మీరు దేవునికి సంబంధించిన And వారు. the one who is in you is mightier than the one who is in the world. అంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. To make things short, ఈ విషయాలు క్లుప్తంగా చెప్పాలంటే Lord Jesus Christ has conquered the world. యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచాన్నే జయించినారు. And he conquered death.
ఆయన మరణాన్ని జయించినాడు, He conquered sin. ఆయన పాపాన్ని జయించినాడు, He conquered Satan. ఆయన సాతానును జయించినాడు. What a great conqueror he is. ఎంత గొప్ప జయశాలి అండి ఆయన. And many times we admire people like Alexander the Great that he conquered the world. అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన ప్రపంచాన్నంతా జయించినాడు అని ఆయనను పొగుడుతుంటాం. But all such people are dead and gone. అయితే అటువంటి వారంతా కూడా చచ్చిపోయినారు, And వెళ్ళిపోయినారు. very, very difficult to find out even their tombs also. అసలు వాళ్ళ సమాధులు ఎక్కడ ఉన్నాయో కూడా మనం వెళ్ళి చూసే పరిస్థితి కూడా He's an లేదు. eternal God. అయితే ఈయన నిత్యుడగు దేవుడు, All the time available. అన్ని పరిస్థితుల్లో ఆయన మనకు అందుబాటులో He's ఉన్నాడు. a mighty God. ఆయన He's బలవంతుడైన a great దేవుడు, conqueror. ఆయన గొప్ప జయశాలి. If he is with us, ఆయన మనతో ఉంటే we are more than conquerors. If in him, through him. ఆయనలో, ఆయన ద్వారా మనము అన్ని విషయాలలో జయించేవారుగా ఉంటాం. What a great promise it is. ఎంత అద్భుతమైన వాగ్దానం He is అండి. an everlasting Father, the other name. మరొక పేరు ఆయన నిత్యుడగు తండ్రి. He is everlasting Father. నిత్యుడగు తండ్రి. Everlasting Father means the fathers of this world we have for some time and afterwards there will be no more. చూడండి, ఈ లోకంలో ఉండే మన తండ్రులు కొంతకాలం వరకు మనతో ఉంటారు, దాని తర్వాత వారు వెళ్ళిపోతారు. I don't have my father now. అంటే ఇప్పుడు I don't have my father. That makes my father very difficult to translate this. తర్జుమా చేయలేను. That is his grandfather. ఇప్పుడు మా తాతగారు లేరు. It's more than 20 years since he passed away. ఆయన చనిపోయి 20 సంవత్సరాలు అయింది. When he was alive, అయితే ఆయన బ్రతికున్నప్పుడు he used to tell me, I don't have a father. ఆయన బతికున్నప్పుడు ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, నా తండ్రి నాకు లేడు. I used to struggle to understand that what is it my father is telling that he doesn't have a father. How can it be possible? అర్థం చేసుకోవడానికే నాకు కష్టం అవుతూ ఉండేది. అదేంటి మా తండ్రి గారు ఎప్పుడు కూడా నా తండ్రి మా నాన్న లేడంటూ ఉండేవాడు. One day I asked him, ఒకరోజు అడిగాను ఆయన, every time you are telling like this that you don't have a father, how can it be? ప్రతిసారి కూడా నాకు తండ్రి లేడు అంటూ ఉంటావు, అది ఎలా సాధ్యం? That he patted me on my shoulder. ఆయన నా భుజం మీద తట్టి, I lost my father when I was very young. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడే నా తండ్రిని కోల్పోయాను. So my mother only brought me up. మా తల్లి మాత్రమే నన్ను పెంచింది. So I cannot recognize, I cannot make out how my father was. అందుకనే నా తండ్రి ఎలా ఉంటాడో, మా నాన్నగారు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు అని See how చెప్పేవాడు. people go through situations like this. చూడండి, ఇటువంటి పరిస్థితుల గుండా ప్రజలు ఎలాగ జీవిస్తూ ఉంటారు. But here we see everlasting Father. అయితే ఇక్కడ చూస్తున్నాం నిత్యుడగు తండ్రి. Shall we read one verse here? ఇక్కడ ఒక వచనం చదువుదామా? Most of the verses are available in book of Isaiah only. చాలా వచనాలు ఈ యెషయా గ్రంథంలోనే మనకి అందుబాటులో ఉన్నాయి. Chapter 46 and verse 4. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం. Isaiah 46 and verse 4. యెషయా గ్రంథము 46:4. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, తల వెంట్రుకలు నెరివి వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే చేసి ఉన్నాను, చంకపెట్టుకునివాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. I will carry you, I have made, I will bear, even I will carry and will deliver you. He says, I will carry you in my arms. నిన్ను ఎత్తుకొనువాడను, చంకపెట్టుకునివాడను, రక్షించుకునివాడను ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను ఎత్తుకొంటాను. Even if you carry a child who is less than one year. ఒకవేళ ఒక శిశువు ఆయన 1 సంవత్సరం కంటే తక్కువ వయసున్నవాడైతే It is not surprise. ఆయనకి ఆశ్చర్యం ఏమీ లేదు. But just imagine a 90-year-old man is being carried by somebody on the road. ఒకవేళ ఆలోచించండి, 90 సంవత్సరాలున్న వ్యక్తిని ఆయనను కనుక మనం ఎత్తుకోవాలంటే Somebody is carrying on his shoulder or in a lap a man who is much elderly. ఒకవేళ చాలా పెద్దవాడైన ఆయనను ఒకవేళ మనము ఎత్తుకొని వెళ్తూ ఉన్నట్లయితే I am sure traffic will come to a standstill. తప్పకుండా ట్రాఫిక్ కూడా ఒకసారి ఆగి చూస్తూ ఉంటారు. Such an elderly person being carried by some other people, whether his health is something wrong or something like that. ఇంత పెద్ద ఆయనని ఎవరో ఇలాగెత్తుకొని వెళ్తూ ఉన్నారు, ఏంటి ఆయనకి ఆరోగ్యం బాగాలేదా ఏంటో అని అయితే చూస్తాం. But God says, as an everlasting Father, అయితే దేవుడు అంటున్నాడు ఆయన నిత్యుడగు తండ్రి, I will carry you all through, just like a father carries his child. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎలాగ ఎత్తుకొని ఉంటాడో నేను మిమ్మల్ని అలాగ ఎత్తుకుంటాను. What more we want in this world? దానికంటే ఈ లోకంలో ఇంకేం These కావాలంటే are realities. These promises are realities. God says he cannot tell a lie. ఈ వాగ్దానాలన్నీ కూడా వాస్తవాలు, దేవుడు అబద్ధమాడడు. And the Prince of Peace, the last word. He is the Prince of Peace. సమాధానకర్తయగు అధిపతి అన్నది ఆయన చివరి I పేరు. have already mentioned according to John 14:27. యోహాను సువార్త 14:27 వచనం ప్రకారం ముందు When Jesus చెప్పాను. Christ, the Savior, has promised that my peace I give unto you, not as the world giveth,
my peace I give unto you. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోక రక్షకుడు ఆయన చెప్తున్న మాట, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయమును కలవరపరనీయకుడి. It is the Lord who tells all these things. ప్రభువే ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. And it is the Lord who promises all these things. ప్రభువే ఈ విషయాలన్నీ కూడా మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. And it is our response to go to him with true repentance. మన సంగతి ఏంటి అంటే యథార్థంగా ఆయన దగ్గరికి ఒప్పుకోవడానికి వెళ్ళాలి. And to accept him to be our savior. ఆయన మన రక్షకుడిగా, నా రక్షకుడిగా To అంగీకరించాలి. make him our king and Lord in our lives. ఆయన మన జీవితాలలో మనకు రాజుగా, మనకు ప్రభువుగా అంగీకరించాలి. And keep going in our lives claiming all the promises given. ఈ వాగ్దానాలన్నీ కూడా చేపట్టుకొని మన జీవితంలో అలాగా ముందుకు కొనసాగిపోతూ ఉండాలి. And may our Lord bless this word and bless all of us. మన ప్రభువు ఈ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక, ఆయన మనలందరినీ కూడా దీవించును గాక. Just one word of prayer. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. Kindly close your eyes. దయచేసి మీ కళ్ళు మూసుకునండి. Bow down your heads in reverence to God. దేవుని ఘనపరచడానికి దయచేసి మీ తలలు వంచుకోండి. You have heard the word of God. మీరు దేవుని వాక్యమును విన్నారు. When you are responding to his word, ఒకవేళ ఈ వాక్యానికే గనుక మీరు ప్రతిస్పందిస్తుంటే you make a decision in your life మీ జీవితాల్లో ఒక తీర్మానం చేసుకోండి. to follow all these things what we have been discussing so far. ఇప్పటి వరకు ఏ విషయాలైతే ధ్యానిస్తూ ఉన్నామో వీటన్నిటినీ కూడా ఆచరించడానికి తీర్మానం తీసుకోండి. Make our Lord Jesus Christ to be your savior by repenting. యేసుక్రీస్తు ప్రభువాన్ని మీరు పశ్చాత్తాపపడి ఆయనను రక్షకునిగా చేసుకోండి. And get your sins forgiven. మీ పాపముల క్షమాపణ పొందండి. And then you will keep enjoying the joy of salvation. అప్పుడు ఈ రక్షణ ఆనందాన్ని మీరు అనుభవిస్తూ ఉంటారు. And he will be your everlasting father. అప్పుడు ఆయన మీకు నిత్యుడగు తండ్రిగా ఉంటాడు. And he will be your counselor. ఆయనే మీకు ఆలోచనకర్తగా He ఉంటాడు. will do wonders in your life. ఆయన మీ జీవితాలలో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. And he will be your prince of peace. ఆయనే కర్త యొక్క అధిపతిగా ఉంటాడు. Just 1 minute's time, kindly take a decision in your life. ఒక్క నిమిషము మనము ప్రార్థనలో ఉండి మీ జీవితానికి ఒక తీర్మానం తీసుకున్నాం. Lord, we thank you for all those who are responding to thy word in silence. ప్రభువా, మౌనంగా ఉండి ఎంతమంది అయితే మీ వాక్యానికి ప్రతిస్పందిస్తున్నారో వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Please accept them. దయచేసి వారిని అంగీకరించండి. Fulfill all the promises which you have given to them through thy word. మీ వాక్యము ద్వారా మీరు అనుగ్రహించిన వాగ్దానములన్నీ కూడా వారి జీవితాలలో నెరవేర్చండి. Help them to keep going in their lives, having Lord Jesus Christ to be their Savior and Lord. యేసుక్రీస్తు ప్రభువే వారికి రక్షకుడుగా, ప్రభువుగా పెట్టుకొని వారి జీవితాలలో కొనసాగించుకొని వెళ్ళడానికి సహాయం చేయండి. So that they may be the recipients of your blessing and they will be a source of blessing to others as well. తద్వారా మీ ఆశీర్వాదాలు వారు పొందుకొని వారు కూడా అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉందురుగాక. As we pray in the name of our Lord and our beloved Savior Jesus Christ. ఈ విషయాలు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్.